అప్పనపల్లి నది కోత తీర ప్రాంతాన్ని ఎంపీ హరీష్ బాలయోగి పరిశీలించారు. మామిడికుదురు మండలంలో గోదావరి తీరాలు కోతకు గురి కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి అలైన్మెంట్లో ఎటువంటి మార్పులు ఉండవని, దిండి గోదావరిలో బ్రిడ్జి పిల్లర్ ఒరిగిపోవడం వల్లే పనుల్లో జాప్యం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 74% వాటా భరిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 25% వాటాను సీఎం చంద్రబాబు త్వరలోనే విడుదల చేస్తారని తెలిపారు. నదీ కోత బాధితులకు రైల్వే పనుల పురోగతికి సంబంధించి అన్ని రకాల వేగవంతమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎంపీ భరోసా ఇచ్చారు. ఈ గ్రాయిన్స్ సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఆనాడు ఎప్పుడన్నా సరే ఈ గ్రాయిన్స్కి పరిష్కారం చూపించారంటే అప్పుడు మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు అని ప్రత్యేక దృష్టి పెట్టుకుంటూ ఇక్కడ చాలా వరకు ల్యాండ్ ఇందులో నదిలోని కలిసిపోతుందని చెప్పి ఉద్దేశంతోనే అప్పుడు గ్రాయిన్స్ ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత ఎవరు చేయలేని పరిస్థితి. నేను వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు అనేక సందర్భాల్లో కూడా తెలియపరిచాను. అదేవిధంగా ఈ గత 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు అనేక సందర్భాల్లోని కూడా ఎక్కడెక్కడ ఎక్కువ ఈ నది ఈ కోతలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గ్రాయిన్స్ ముఖ్యంగా త్వరలోనే చేయాలని కూడా తెలియజేయడం జరిగింది.